మాజీ మంత్రి కేటీఆర్ సారు 10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడిలో చేసిన అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దందాలు, దుర్మార్గాలు, సెటిల్మెంట్లు అన్నిటి మీద కూడా ఓ పెద్ద బుక్కే రాయబోతున్నాడట ఓ పెద్ద మనిషి. ఇప్పుడు తారక రామారావు సార్ గురించి తాత్పరంగా పుస్తకం రాస్తా అంటున్నా ఆ లీడర్ ఎవరే బాలన్న అంటారా. ఇగో ఈయననే. నేను తప్పకుండా కేటీఆర్ చెప్తా ఉన్నా, నీ అరాచకాల మీద ఒక బుక్కు. ఇనరా కాంగ్రెస్ పార్టీ లీడర్ కమ్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి మీ 10 సంవత్సరాల అరాచకాల మీద ఒక బుక్కు రాయనున్నా. నేను తప్పకుండా బుక్కు రాస్తాను, రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము మీ కౌంటర్లు ఇచ్చుకుంటా పోతే మా టైం అంతా బర్బాద్ అవుతుంది. ఇట్లా పొదుగాల లేసి ప్రెస్ మీట్లు పెట్టుకుంటా మైకు ముంగట మొత్తుకుంటే టైం అంతా వేస్ట్ అయిందట. అందుకే సీదా కూర్చొని కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా కేటీఆర్ సారు భాగోతం అంతా బయట పెట్టేదందుకు నిమ్మలంగా పోయినే రాయబోతున్నాడట. రాసి పబ్లిక్ లకు విడుదల కూడా చేస్తామని అనబట్టే. అయ్యా మైనంపల్లి హనుమంతరావు సారు పుస్తకం రాసి బీఆర్ఎస్ పార్టీల భాగోతం పరిబద్దలు చేస్తే ఎవ్వరు ఏమన్నారు గాని ఒకళ్ళ తప్పులు ఎత్తి చూపే ముంగట మన తప్పుల గురించి కూడా మనం ఆలోచన చేయాలి కదా సారు. ఎందుకంటే మీ కొడుకు మెదకును మొత్తం మంచిగా చేస్తాడు, ఎక్కదీపములో ఎలగబెడతాడు అనుకుంటే గెలిచి 18 నెలలు దాటి 19 నెలలు అయిపోతున్నా గానీ ఇప్పటికి మెతుకుసీమ బతుకు గురించి ఆలోచించకపోయే. తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందనే పబ్లిక్ బాధపడుతురు. మీకు అంత టైం మీద ఇగురమే ఉంటే మీ కొడుకు చేస్తామన్న పనుల గురించి కూడా ఆయన నడిపిస్తున్న ఏలుబడి గురించి కూడా ఒయ్యి రాసి ఇడిచిపెట్టుండ్రి. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా తప్పే కదా. అట్లగిట్లా చేస్తే కొడుకు తప్పులే ఎత్తు చూపిన తండ్రి అని లోకమంతా కోడై కూస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.